అనవసరంగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాము. అదే ఒక సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు అడగరు మీరు? సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు ఎవరైతే కడుతున్నారో 3 years వరకు మెయింటెనెన్స్ చేస్తున్నారో ఎక్కడైనా చెప్పండి. మీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీ మున్సిపాలిటీలో మీరు కట్టారు కదా, ఈజ్ హీ డూయింగ్ ద మెయింటెనెన్స్ ఆర్ డిడ్ హీ డూ ద మెయింటెనెన్స్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 years? టెల్ మీ. నో. ఇప్పుడు మొదలవుతోంది. అప్పుడైతే ఏం క్వశ్చన్స్ అడగలేదు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. మంచిది, గుడ్ క్వశ్చన్. దానికి కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కానీ ఏంటంటే దానివల్ల మీరు ప్రాజెక్ట్ అని మీరు క్రిటిసైజ్ చేస్తున్నారంటే నేను ఒప్పుకోను, అంతే. ఇట్లా వ్యాలిడ్ పాయింట్. మీకు వచ్చే ముందు శ్రీనివాస్ చెప్పండి అట్లా ఇలా ఈ క్వశ్చన్ వస్తుందని సో కొద్దిగా యాంటిసిపేట్ చేశాను. కానీ ఫస్ట్ క్వశ్చన్ అది ఉంటుందని యాంటిసిపేట్ చేయలేదు. బట్ గుడ్ క్వశ్చన్. అంటే నేను అనేది ఏంటంటే రోడ్ కూడా అడగండి. సిసి రోడ్ మీరు వేస్తున్నారు కదా, 2 సంవత్సరాల వరకు మాత్రం మీరు కాంట్రాక్ట్ పట్టుకోగలరు. దాని తర్వాత ఏంటి, సిసి రోడ్ రావాల్సింది ఏంటి 10 to 15 years సిసి రోడ్ రావాలా. 10 to 15 years వరకు మీరు కాంట్రాక్ట్ పట్టుకుంటారా? లేదు కదా. థర్డ్ సపోజ్ ఏదో ఫ్లడ్ వచ్చి లేకపోతే లారీలు వెళ్ళిపోతాయి, బస్సులు వెళ్ళిపోతాయి సిసి రోడ్ మీద, 4th year నుంచి మళ్ళీ మీరు ఒక ప్యాచ్ వర్క్ చేయాలా. అప్పుడు మీరేం అడగరే? ఒకటి చెప్తాను, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏదో చాలా తేడాగా ఉంటుంది అనుకోండి. ఈవెన్ కాంట్రాక్టర్ సిస్టమ్ కూడా ప్రైవేట్. మీరు డిపార్ట్మెంట్ ఏం ఎక్స్క్యూజ్ చేయట్లేదు కదా. మీరు వెళ్ళి మీ ఇంజనీర్ వెళ్ళి మీ అతని మేస్త్రితోనే జిఎస్పీ లేయర్ 148, 124 ఇవన్నీ చేయడు కదా. డబ్బులు కాంట్రాక్టర్ చెప్తాము, కాంట్రాక్టర్ చేస్తాడు, మనం మానిటర్ చేస్తాం. సేమ్ కొంచెం పారామీటర్స్ చేంజ్ అవుతుంది. పీపీపీ అనగానే ఏదో ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చింది మనకు కాదు అనుకోకండి. The municipality is not having that much of standard at all. My submission is that, whereas our submission is that way. Not the case. ఇప్పుడు చూడండి, ఈ 5 years లో అట్లీస్ట్ ఈ జేఎన్యూఆర్ వల్ల చాలా ఎక్స్పర్టైజ్ వచ్చింది. అట్లీస్ట్ ఇద్దరిని నేను ఢిల్లీ పంపించాను ఎంటెక్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ తో. పంపించండి, గవర్నమెంట్ కూడా చాలా ఇది ఉంది. మా వాళ్ళకి మన వాళ్ళు నేర్చుకోలేరు అనుకుంటే అది అంతకంటే మీరు ఒకటి చెప్పనా, జేఎన్యూఆర్ మీ ఐఐసిటీ కూడా జేఎన్యూఆర్ సిటీ కాదు, బట్ మీరు కూడా కన్సల్టెంట్స్ డిపిఆర్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మన ఇంజనీర్ లేకుండా ఏ కన్సల్టెంట్ అయినా డిపిఆర్ తయారు చేయగలిగాడా? చేయలేడు. అంటే ఏంటి, మనకి ఎక్స్పర్టీస్ లేదనా? మనకి ఎక్స్పర్టీస్ ఉంది, చెప్తే నేర్చుకుంటారు. చాలా అర్లీగా నేర్చుకుంటారు, చాలా తొందరగా నేర్చుకుంటారు. ఎక్స్పర్టీస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లమ్ విత్ us. If they don't know, they learn very soon. సో ఆ 5 years తర్వాత 5 years లో ఏంటండి, అబ్బో 3 months లో నేర్చుకోవచ్చు. పెద్ద బ్రహ్మవిద్య కాదు కదా. న్యూక్లియర్ and cost recovery they say is more than 8.5 years. Only 1% participated from Chennai. To replace all the entire our street lighting systems with a question. In every city, every public-private partnership project is unique. You cannot have any one city in any sector, whether it's street lighting, water supply, highways, no sector, no public-private partnership project in one city can be copy-pasted to another. And coming to the specific question, the quantum of capital investment that was probably required in Kadapa, the number of poles that need to be repaired, number of lights that need to be put, where that payback might not be being generated in 5 years. So if your bidding parameter, either you should have done the complete analysis, to say that the contractor has to, the ESCO company has to quote how many years. So somebody quotes 8 years, somebody quotes in 6 years. I think Gujarat model they told minimum number who tries to give lesser number of time period. 5 years maximum. 5 years, 3 months contract period It was is 8 years and each share was 90% of the total accrued savings. The point I'm trying to say, just the simple point is, in every city, the quantum of investment required, the return that will be there on investment, etc., will be very specific to that city. Detailed study has to be done for that city. We cannot say that if in Vijayawada 5-year contract was good enough to give payback to an ESCO, in Kadapa 8 years will be enough, or in some other city 4 years will be enough. See, actually the period of contract it depends on the capital cost. మనకి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, రికవరీ ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది, దీని బేసిస్ లో మాత్రమే ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంటుంది సార్. అంతేగాని 5 years విజయవాడలో చేసామని చెప్పి వేరే సిటీలో కూడా 5 years అంటే కష్టం అనమాట. యాక్చువల్లీ రీసెంట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. దే ఆస్క్ ఫర్ 5 years బేస్డ్ ఆన్ విజయవాడ సిటీ. బట్ 5 years లో పే బ్యాక్ రాదు సార్. యాక్చువల్లీ రాకపోతే నో బిడర్ విల్ బి కమింగ్ టు ది సిటీ. ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది సార్, దాన్ని బట్టి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్యానల్స్ మీద ఎక్కువ ఉన్నట్టు కాస్ట్ ఎక్కువ. బహుశా 5 years of period. So will they fund the material cost also? Cost also? Cable, like some cable will be part of the cost of material has to be issued by the department, or they go on their own. పోయినా లేకపోతే ఫిట్టింగ్స్ పోయినా ఏం పోయినా సరే అంతా మేమే చేస్తాం. మోడర్న్ లైటింగ్ లో బట్
we can put our infrastructure there and it can go into the escope. But again, your Gets baseline, extended. no, baseline reports changes కదా తీసుకొచ్చారు కదా, ఈ సేవింగ్స్ తో మీరు ఫర్దర్ గా సర్వీస్ ని ఇంప్రూవ్ చేయడంలో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడంలో దానికి ఏమైనా ప్లాన్ చేస్తారని అడుగుతున్నాడు ఆయన. అది ప్రస్తుతానికైతే అవసరం లేదు. అక్కడ ఇక్కడ ఒక ప్రతి ఒక్క వాడి ఒక 5 ఎలక్ట్రిక్ పోల్స్ అవసరం ఉంటుంది తప్ప రేపు గ్రేటర్ విజయవాడ అయితే అప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. Also, Amit, with the structuring of PPP, how do you deal with extension of service areas and all that in the PPP? మీరు థింగ్స్